నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహర వెంకట సుబ్బారావు గారు రచించిన అంతరం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 27/1/1978లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. తిరుపతి యాత్ర చేసుకుని తిరిగొస్తూ రాజమండ్రిలో దిగాం. అక్కడ మా శంకరానికి ఉద్యోగం. శంకరం మా బాబాయ్ కొడుకు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కొంత నిద్ర తీసాం. 4 గంటలకు తెలివి వచ్చింది. లేచాను. అలా టౌన్లోకి వెళ్ళొద్దాం అన్నాను శంకరంతో. రెస్ట్ తీసుకోరా, రేపు నేను ఆఫీసుకు సెలవు పెడతా, ఊరంతా మా వదిన గారికి కూడా చూపిద్దాం అన్నాడు. నాకు సెలవు అయిపోయింది, మర్నాడే జాయిన్ అవ్వాలి. ఆ విషయమే చెప్పాను. ఒక్కరోజైనా ఉండనందుకు శంకరం మా మరదలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ నేను అదేమీ పట్టించుకోలేదు. మర్నాడు తప్పకుండా వెళ్ళాలని చెప్పాను. కాఫీలు అయ్యాయి. తోటికోడళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండండి అని చెప్పి నేను శంకరము టౌన్లోకి బయలుదేరాము. అలా తిరిగి తిరిగి ఒక సినిమా హాల్ దగ్గరకు వచ్చాము. ది లాంగెస్ట్ డే సినిమా ఆడుతోంది. ఈ పిక్చర్ చూసావా అడిగాడు శంకరం బొమ్మల వైపు చూస్తూ. లేదన్నాను నేను పోస్టర్లను చూస్తూ. మరొకసారి చూద్దాంలే అన్నాను మొహమాటంగా. నీ మొహం, రేపు వెళ్ళిపోతానంటున్నావు, అయినా ఇది ఈ రోజుతోనే ఆఖరు అన్నాడు. సరే అయితే పద అన్నాను. మెయిన్ గేట్ దాటి లోనికి అడుగు పెడుతూ శంకరం గబగబా అడుగులు వేసుకుంటూ బుకింగ్ దగ్గరకు వెళ్ళాడు. జనం అట్టే లేరు. శంకరం 2 ఫస్ట్ క్లాసు టికెట్లు కొని తెచ్చాడు. పిక్చర్ బిగిన్ కావటానికి చాలా టైం ఉంది. బయటనే నిలబడ్డాము వచ్చేపోయే జనాన్ని చూసుకుంటూ. ఓ రిక్షా సరాసరి లోనికి వచ్చి ఆగింది. అందరూ అటువైపు చూశారు. మేము చూసాము. ఆ హాలుకు యజమానో మేనేజరో ఎవరో తెలియదు, కానీ ఓ నడి వయస్కుడు ఆదరాబాదరాగా బుకింగ్ ఆఫీస్లో నుంచి బయటకొచ్చి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ రిక్షాను సమీపించాడు. వినయంగా చేతులు జోడించి దయచేయండి సార్ అంటూ ఆహ్వానించాడు. ఆయన ఠీవిగా ప్రసన్న వదనంతో అడుగు కింద పెట్టాడు, ప్రతి నమస్కారం చేయకుండానే. ఆయన తర్వాత ఆమె దిగి హుందాగా నలువైపులా దృష్టి సారించింది. ఆమె సుపరిచిత అయిన స్త్రీయే. ఎవరు చెప్పమా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. జ్ఞప్తికొచ్చింది, ఆమె విజయ. నిశ్చయంగా విజయే. నన్ను గుర్తించలేదా లేక మర్చిపోయిందా? నన్ను చూసిన ఆమెలో ఏ విధమైన మార్పు కనిపించలేదు. నా అనుమానం నివృత్తి చేసుకునేందుకు కొంచెం దగ్గరగా వెళ్ళి చూడాలనుకున్నా. ఆఫీసర్ భార్యలా ఉంది. దగ్గరికి వెళితే బాగుండదని దూరం నుంచే పరీక్షగా చూడటం మొదలుపెట్టాను. ఎడమ చెక్కిల కింద ఆవగించంత పుట్టుమచ్చ స్పష్టంగా కనిపించింది. ఆ పుట్టుమచ్చను చూసి ఐశ్వర్యవంతురాలవుతుందని అమ్మ అంటూ ఉండేది. నాకు బాగా జ్ఞాపకం. ఆమె విజయే, సందేహం లేదు. నన్ను చూసి కూడా ఎందుకు పలకరించలేదు? భర్త దగ్గర ఉన్నాడు, బాగుండదనుకుందా? కనీసం నవ్వుమొహమైనా పెట్టొచ్చునే, కళ్ళతోనైనా పలకరించవచ్చునే. నిర్లక్ష్యమా, అతిశయమా, అహంభావమా? ఏమైతే అది అయిందని నాకు నేనుగా వెళ్ళి పలకరించాలనుకున్నా. కానీ వారిని ఆహ్వానించిన ఆ నడి వయస్కుడు వారిని స్వయంగా హాల్లోకి తోడుకొని వెళ్ళాడు. రిజర్వ్డ్ క్లాసులో కూర్చోబెట్టి నమస్కరించి సెలవు తీసుకుని బయటకు వచ్చేశాడు. వారిని అనుసరించిన నేను ఆ క్లాసు గేటు దగ్గరే ఆగిపోయా. వాళ్ళు నీకు తెలిసినవిట్రా అడిగాడు శంకరం నా వెనకనే వచ్చి. అప్పటిదాకా శంకరం నాతో ఉన్నాడన్న విషయమే నేను మర్చిపోయాను. అన్నాను ఆలోచిస్తూ. శంకరం మాట్లాడలేదు. ఏ క్లాసు తీశావు అని అడిగాను. వాడు ఫస్ట్ క్లాసు మాత్రమే తీశాడని తెలిసి కూడా. ఏం రిజర్వ్డ్ తీయమంటావా అడిగాడు నా ప్రశ్నలోని ఆంతర్యం అర్థం చేసుకుని. నేను మౌనంగా ఉండిపోవడంతో వాడు వెళ్ళి టిక్కెట్లు ఎక్స్చేంజ్ చేసి పట్టుకొచ్చాడు. ఆయన ఉద్యోగం ఏమిటో తెలుసా అడిగాను. ఆ ఊరి వాడే కదా, తెలిసి ఉంటుందన్న ఆశతో. తెలియదన్నాడు. వాళ్ళు నీకు తెలుసా? మరలా శంకరమే అడిగాడు అనుమానంగా. ఆమె తెలుసు, కానీ ఆయన తెలీదు. హాల్లోకి అడుగు పెడుతూ అన్నాను. టిక్కెట్స్ చింపుతూ ఉంటే గేట్ మ్యాన్ అడిగా, ఆ లాస్ట్ ఫ్యాన్ కింద కూర్చున్న వారెవరయ్యా అని. ఆ ఆఫీసరు డిజిగ్నేషన్ చెప్పాడు. నేను అచేతనుడైపోయాను. పదరా లోపలికి తోశాడు శంకరం.
తిన్నగా పోయి వారి పై వరుసలో వెనక సీట్లో కూర్చున్నాము. నా ఆలోచనలు వేరు. 15 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో మేము పురుషోత్తం మాస్టారు ఒకే ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. పురుషోత్తం మాస్టారు మున్సిపల్ హై స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్. మా నాన్నగారు డిప్యూటీ తహసీల్దార్గా ఉండేవారు. ఒకే కుటుంబంగా మసిలేవాళ్ళం. నేను బిఏ చదువుతూ ఉంటే విజయ ఎస్ఎల్సి చదువుతూ ఉండేది. మా అమ్మని విజయ వాళ్ళ అమ్మ వదిన గారు అని పిలిచేది, విజయ అత్తయ్య గారని పిలిచేది. నేను పురుషోత్తం మాస్టర్ అని మావయ్య గారు అని పిలిచేవాడిని. మా ఈడు జోడు సరిపోయింది. ఇద్దరికీ వివాహం చేస్తే బాగుంటుందని విజయ తల్లి జగదాంబ గారు మా అమ్మ అనుకునేవారు. జగదాంబ గారు ఒకసారి ఆమె అభిప్రాయాన్ని భర్తతో చెప్పారట. ఆయనకది అత్యాశగా తోచింది. ఆయనేమో తహసీల్దారు, నేను బడి పంతుల్ని. మన మధ్య చాలా అంతరం ఉంది. చనువుగా ఉంటున్నారని అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని భార్యను మందలించారు మాస్టారు. ప్రక్క గదిలోనే ఉన్న మా అమ్మకు నాకు మాస్టారి మాటలు స్పష్టంగానే వినిపించి ఒకరి ముఖాలొకరం చూసుకున్నాము. విజయ ఎస్ఎల్సి ఫెయిల్ అయింది. చదువు మానిపించారు. పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. వారడిగిన కట్నాలు ఇచ్చుకోలేని మాస్టారు ఏ సంబంధాలు ఖాయం చేసుకోలేకపోయారు. 2000 ఇయ్యకపోతే ఎవడు చేసుకుంటారండి అంటూ ఉండేది జగదాంబ గారు. ఒకనాటి రాత్రి నాన్నగారితో అంది అమ్మ ధైర్యం చేసి, విజయకు పెళ్లివారు వచ్చారు ఈవేళ అని. నాన్నగారు పేపర్ చదువుకుంటూ ఓహో అన్నారు అనాసక్తిగా. అమ్మకు చిరాకు వేసింది నాన్నగారి ధోరణికి. కుర్రాడు తాలూకా ఆఫీసులో గుమ్మస్తాట అంది వివరాలు చెప్పబోతూ. అయితే అన్నారు చిరాగ్గా. అది కాదండి అంది నానుస్తూ. చర్రున పేపర్ పక్కకు తీసి ఏమిటన్నట్లు చూశారు డిస్టర్బెన్స్కు అసహనంగా. మళ్ళీ వెంటనే పేపర్లో తలదూర్చారు. అది కాదండి, మన రవికి చేసుకుంటే బాగుంటుందేమో అంది మెల్లిగా భయం భయంగా. నాన్నగారు పేపర్ని టేబుల్ మీదకు గిరాటు వేశారు కోపంగా. అటువంటి వెర్రి ఆలోచనలు పెట్టుకోకు. బడి పంతులకు మన అబ్బాయి అల్లుడు అవ్వటమా? వాళ్ళంతస్తేమిటి మనంతస్తేమిటి? అయినా ఇప్పుడు వాడికి పెళ్ళేమిటి? ఎంఏ అవ్వాలి, ఉద్యోగం రావాలి, అప్పుడు చూద్దాము. అయినా వారితో మనకు వియ్యం సరిపడదు ఖండితంగా చెప్పారు నాన్నగారు. అమ్మ మాట్లాడలేకపోయింది. నాకు ఎదురుపడే ధైర్యమే లేకపోయింది. మరొక సంవత్సరం గడిచింది. విజయకు సంబంధాలు కుదరలేదు. నేను బిఏ 2వ సంవత్సరం చదువుతూ ఉండగా మా నాన్నగారికి ప్రమోషన్ మీద బెజవాడ ట్రాన్స్ఫర్ అయింది. బెజవాడ వెళ్ళాక మరొక సంవత్సరానికి నాన్నగారు పోయారు. స్వగ్రామం చేరుకున్నాము. బిఏ బిఈడి అయ్యాక హై స్కూల్లో టీచర్ ఉద్యోగం అయింది. ఆ తర్వాత అనురాధతో వివాహం అయింది. పురుషోత్తం గారి కుటుంబ విషయం పూర్తిగా మర్చిపోయామనే చెప్పాలి. 15 సంవత్సరాల తర్వాత తిరిగి విజయను చూశాను. 5 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్న విజయను పోల్చుకోలేకపోలేదు. ఆమె కూడా పోల్చుకోలేదంటే నేను నమ్మలేను. ఆమెను సులువుగా పోల్చుకోవచ్చు. ఆమె ఖచ్చితంగా విజయే. అయితే 1000 రూపాయల కన్నా ఎక్కువ కట్నం ఇచ్చుకోలేని పురుషోత్తం మాస్టర్కి ఆఫీసరు అల్లుడిగా ఎలా దొరికాడు? ఇంటర్వ్యూలు ఇచ్చారు. లైట్లు వెలిగాయి. చాలామంది లేచారు తమ తమ అవసరాలు తీర్చుకుందుకు. మా క్లాసులో ఎంతోమంది లేరు. ఆ ఆఫీసరు లేచారు బయటికి వెళ్ళాలని. 4-5 అడుగులు వేసి వెనక్కు తిరిగి ఏదైనా డ్రింక్ పంపించమంటావా విజ్జి అడిగారు. ఆమె వద్దని కావాలని సమాధానం చెప్పకపోవడంతో పరధ్యానంగా ఉండటం గమనించి దగ్గరగా వెళ్ళి మరలా అడిగాడు. అంతలో గేట్ మ్యాన్ 2 లిమ్కా బాటిల్స్ తెచ్చి అందించాడు. మేనేజర్ గారు పంపారు సార్ అంటూ. ఆ ఆఫీసర్ డ్రింక్ తాగి బయటికి వెళ్ళారు. పద, మనము బయటికి వెళ్ళి కాఫీ తాగుదాం అన్నాడు శంకరం లేచి నిలబడుతూ. శబ్దం చేస్తూ నేను లేచి నిలబడ్డాను. ఆమె వెనక్కు చూస్తుందన్న ఆశతో. కానీ ఆమె వెనక్కు తిరగలేదు. కాఫీ తాగుతూ శంకరానికి విజయ్ గురించి వివరించాను. సిగరెట్ కాలుస్తూ గేటు దగ్గర నిలబడి ఆమె వైపు చూశాను. లైట్లు ఆరాయి. స్లైడ్స్ మొదలుపెట్టాడు. లోనికి పోయి కూర్చున్నాము. సినిమా వదిలాక వారి వెనకనే నడుస్తూ ఉంటే శంకరం అన్నాడు నెమ్మదిగా, పోనీ పోయి పలకరించకూడదు అని. నన్ను పోల్చుకోలేదురా అన్నాను గట్టిగా ఆమెకు వినిపించేలా. వాళ్లను దాటి ఎదురుగా రావాలనే తాపత్రయంలో గబగబా అడుగులు వేస్తూ ఉంటే నా చెయ్యి పట్టుకుని ఆపాడు శంకరం. ఆమెను పలకరిస్తావా అడిగాడు నెమ్మదిగా. అవునన్నట్లు తాలూపాను.
శంకరం చిన్నగా నవ్వి, ఈ వేషంలోనా? మాసిన గెడ్డము, నలిగిపోయిన బట్టలు నువ్వును. అందుకే నిన్ను పోల్చుకోలేకపోయింది అన్నాడు మెల్లిగా నన్ను డిస్కరేజ్ చేస్తూ. ఠక్కున ఆగిపోయాను. అప్పటికే మేనేజరు రిక్షావాణి రెడీగా ఉంచాడు. రిక్షా కదిలిపోయింది. రేపు ఉదయం ఇంటికి వెళ్దాం అన్నాడు శంకరం. కుదరదురా, రేపు వెళ్ళిపోవాలి, మరొకసారి వచ్చినప్పుడు చూద్దాం అనేసా. ఆమెకు నీకు మధ్య చాలా అంతరం ఉందిరా. ఆమె ఎంతో హోదా పలుకుబడి ఉన్న ఆఫీసర్ భార్య, నువ్వొక బడిపంతులువి అన్నాడు హేళనగా. నిజమేరా అన్నాను. మరుసటి నెలలోనే రాజమండ్రి ప్రయాణం తగిలింది. శంకరం కొడుక్కి ఉపనయనం చేస్తున్నాడు. అనురాధకి పురిటి రోజులు కాబట్టి నేను ఒక్కడనే బయలుదేరా. ఎక్స్ప్రెస్ దిగగానే అనుకున్నా, ముందు విజయ్ ఇంటికి వెళ్ళి కలవాలని. విజయ్ ఇల్లు కనుక్కోవటం ఏమంత కష్టం అనిపించలేదు. ఫలానా ఆఫీసర్ గారి ఇల్లు ఎక్కడా అని ఓ షావుకారిని అడిగాను. అతను వీధి పేరు చెప్పి ఆ ఇంటిని కూడా వర్ణించాడు. రిక్షా ఎక్కి బయలుదేరాను. ఆ ఇల్లు పెద్దదే. ముందున్న గేటును తెరిచి లోనికి అడుగుపెట్టాను. గేటు చేసిన శబ్దానికి విజయ వీధిలోకి వచ్చింది. రారవి చాలా కాలానికి ఆప్యాయంగా ఆహ్వానించింది. అయితే జ్ఞాపకం ఉన్నానన్నమాట, నిష్ఠూరంగా అన్నాను. జవాబుగా చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు పేలవంగా ఉంది. లోనికి తీసుకువెళ్ళింది. ఆధునిక ఫర్నిచర్ అందంగా ఉంది. గోడలకి విలువైన చిత్రపటాలు, గుమ్మాలకు ఖరీదైన కర్టెన్లు. కూర్చో రవి అంది. నేను సోఫాలో కూర్చోగానే తను ఎదురుగా మరొక సోఫాలో కూర్చుంది. ఏమిటి ఇలా వచ్చావు? అత్తయ్య గారు, మావయ్య గారు బాగున్నారా? కుశల ప్రశ్నలు వేసింది. మేము బెజవాడ వెళ్ళిన ఏడాదికే నాన్నగారు పోయారు. అమ్మ కులాసాగానే ఉంది చెప్పాను. అలాగా పాపం అంది ముక్తసరిగా. ఆమెలో నేను ఇదివరకు చూసిన చాలాకీతనము, టీవీ, ఆనందం కనిపించలేదు. ముభావంగా ఉంది. ఆ ఇంట్లో ఇంకెవరూ కనిపించకపోవటంతో ఇంట్లో ఎవరూ లేరా అడిగాను. మా వారు హైదరాబాదు వెళ్ళారు, పిల్లలు బజార్కి వెళ్ళారు అంది. ఏమిటి విజయ అంత డల్గా ఉన్నావు అడిగాను ఉండబట్టలేక. అబ్బే ఏమీ లేదే అంది తొట్రుపాటుగా. ఏమో, ఆ మధ్య సినిమా హాల్లో కనిపించినంత హుషారుగాను అందంగాను కనిపించలేదు అనేశాను. ఓ నిమిషం నిర్లిప్తంగా ఉండిపోయింది. అవును రవి, ఆ రోజు థియేటర్లో చూసా. ఇంటికి వస్తావేమోనని ఆ మర్నాడు నిరీక్షించా అంది నేల చూపులు చూస్తూ. నువ్వు నన్ను మర్చిపోయావేమోని అనుకున్నాను, లేకపోతే పలకరించే ఉంది నువ్వు కఠినంగా అన్నాను. ఆమె తటాలున తలెత్తి చూసింది. నిన్ను మర్చిపోవటమా రవి అనేసి చిన్నగా దగ్గి మాటలు మార్చి, ఏం చేస్తున్నావేం అంది. అంతలో 2 పిల్లలు వచ్చారు వీధిలో నుంచి. 10 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి. అరటికాయలు ₹1/2 3 ఇవ్వనన్నాడు. వంకాయలు బాగులేవు వస్తూనే అన్నాడు పెద్దబ్బాయి ఖాళీ సంచిన టీపాయ్ మీద పడేస్తూ. నేనదేమీ పట్టించుకున్నట్లుగా, నీ పిల్లలా అడిగాను. అవును 2. నీకెంతమంది తిరిగి ప్రశ్నించింది. నాకు 3. వీళ్ళిద్దరూ మగపిల్లలు, ఇంకొక ఆడపిల్ల చెప్పింది. ఏం చేస్తున్నావు మళ్ళీ అడిగింది. బీఈడీ టీచర్ని అన్నాను సిగ్గుపడకుండా. అదృష్టవంతుడివి అంది తృప్తిగా. అంటే అయ్యవారి ఉద్యోగం ఒక అదృష్టమేనా? ఆశ్చర్యపోయాను. మధ్యలో అడిగాడు పెద్దబ్బాయి, అరటికాయలు పావలాకొకటి తెమ్మంటావా అని. పట్రా బాబు. ఆమె సమాధానం చెప్పగానే వీధిలోకి తురుమన్నారు వారిద్దరూ. ఆమె నా మొహంలోకి ఒకసారి చూసి తలదించుకుంది. ఆమెను గమనిస్తూ ఉండిపోయాను. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది, బాధ్యతతో కూడుకున్నదేను. ప్రతి పౌరుణ్ణి చక్కగా తీర్చిదిద్దే మొట్టమొదటి అవకాశం ఉపాధ్యాయుడికే లభిస్తుంది రవి. ఆ వృత్తికి ఎంతో గౌరవం ఉంది, సంతృప్తి లభిస్తుంది కూడా. ఆఫీసర్లకు హోదా ఉంటుంది, గౌరవం ఉంటుంది. కానీ అవన్నీ కృత్రిమమైనవి, అశాశ్వతమైనవిను. ఉపాధ్యాయుడు రిటైర్ అయినా సమాజంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది. సంఘం కీర్తిస్తుంది, గౌరవిస్తుంది. శిష్యకోటి అభిమానిస్తుంది, ఆదరిస్తుంది. కానీ ఇతర ఉద్యోగాలు అలాంటివి కావే. ఎదురుగా గౌరవిస్తారు, భయభక్తులు ప్రదర్శిస్తారు. అంతా నటన. పరోక్షంగా తిట్టుకుంటారు, శపిస్తారు, వ్యూహాలు పన్నుతారు, ఉచ్చులు అల్లుతారు.
నీ వృత్తికి మా వారి హోదాకి చాలా అంతరం ఉంది రవి. ఆమె గొంతు గంభీరంగా ఉంది. అసంతృప్తి, ఆవేదన పెళ్ళుబుకాయి. ఆమె మూడు బాగుండలేదని తోచింది. ఇక అక్కడ ఉండాలనిపించలేదు. లేచి నిలబడ్డాను వెళ్ళాలనే ఉద్దేశంతో. ఆమె తలెత్తి చూసింది. మరొకసారి వస్తాను అన్నాను. ఆమె కూడా లేచి నిలబడింది. కాఫీ తాగి వెళ్దు గాని అంది సభ్యత కోసం. నాకు మరొక్క నిమిషం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు. బయట జంక్షన్లో మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, మరొకసారి వస్తా అన్నాను అడుగు వేయబోతూ. ఆమె పక్కకు జరిగింది నాకు దారిస్తూ. గబగబా బయటకు వచ్చేసా. దారిలో అనుకున్న పురుషోత్తం మాస్టర్ సంగతి, జగదాంబ గారి సంగతి అడగటమే మర్చిపోయానని. శంకరంతో చెప్పాను విజయను కలిశానని. ఆమె ఇప్పుడు నిన్ను తప్పకుండా పోల్చుకుని ఉంటుంది అవునా అడిగాడు. అన్నాను. ఇప్పుడు అందరూ కనిపిస్తారు, కళ్ళు కిందకు దిగాయి అన్నాడు ఏదో చెప్పబోయేవాడిలా. అంటే అడిగాను అర్థం కాక. వివరంగా చెప్పాడు శంకరం. వాళ్ళ ఆయన షావుకారి దగ్గర 100 రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు, సస్పెన్షన్లో పెట్టారు అన్నాడు. అతను లంచాలు తీసుకుంటాడా? నా అమాయకపు ప్రశ్నకు శంకరం నవ్వుకున్నాడు. తీసుకుంటాడా? అదేమిటా చచ్చు ప్రశ్న? అతని డిజిగ్నేషన్ ఏమిటి? అతనంటే అందరికీ సింహస్వప్నం అనుకో. అంతా వల పన్ని పట్టించేశారు. పీడ వదిలిపోయిందని అందరూ హాయిగా ఊపిరి తీసుకున్నారు చెప్పాడు శంకరం. నాకు నోట మాట రాలేదు. విజయ మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. నీ వృత్తికి మా హోదాకి అంతరం చాలా ఉంది రవి అని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.